వెల్కమ్ టు పొలిటికల్ కామెంట్ బై అభినవ్ భారత్. భార్య ఫ్రెండ్ కోసం అతను ప్రచారానికి వెళితే రాజకీయం రాజుకుంది. అది రియల్ లైఫ్. భార్య శ్రీవల్లి కోసం అతను సీఎంను ఎదిరిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇది రియల్ లైఫ్. కారణాలేమైనా కానీ తెలుగునాట పుష్పరాజ్ చేసిన పొలిటికల్ స్టంట్ మెగా ఫ్యామిలీలో అగాధాన్ని సిల్వర్ స్క్రీన్ మీద 70mm రేంజ్లో బయటపెట్టింది. 20 ఏళ్ల కెరీర్లో ఏనాడు రాజకీయంగా ఫోకస్ అవ్వని అల్లు అర్జున్ పుష్ప తర్వాత కావాలనే ఇదంతా చేస్తున్నాడా? దీని వెనుక సినిమా ప్రమోషన్కు మించి ఉన్న ఎమోషన్ ఏంటి? మెగా ఫ్యామిలీ బన్నీకి చేసిన దగా ఏంటి? పొలిటికల్ పుష్పరాజ్ ఈ వారం పొలిటికల్ కామెంట్. బ్రదర్ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం, సినిమాల కంటే. చెప్పను బ్రదర్ సరిగ్గా ఇక్కడి నుంచే ఈ ఒక్క మాటతోనే మెగా వర్సెస్ అల్లు వార్ మొదలైందని చెప్పాలి. అప్పటి వరకు లోపల ఏం జరుగుతుందో, వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయో లేవో బయట ప్రపంచానికి తెలియదు. అప్పుడప్పుడు రూమర్స్ వచ్చినా అభిమానులు జనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ బన్నీ ఒక సినిమా వేదిక మీద బహిరంగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనే పేరు చెప్పను అని బన్నీ భీష్మించడంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా అది ఏ హీరోది అయినా సరే పవన్ ఫ్యాన్స్ అక్కడకు చేరి పవర్ స్టార్ నినాదాలు చేయడం పరిపాటి అయిపోయింది. చివరకు ఆ హీరోలు పవన్ పేరు చెప్పేదాకా వాళ్ళు రచ్చరచ్చ చేసేవారు. ఇది చూసి విసిగిపోయాడో లేక తనలో ఉన్న భావాన్ని చెప్పడానికి ఒక కారణం దొరికింది అనుకున్నాడో తెలియదు. కానీ ఆ రోజు బన్నీ నేను చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ కు ఎదురెళ్లే సాహసం చేశాడు. చెప్పను బ్రదర్. అప్పుడు రాజుకున్న వివాదం సినిమా ఇండస్ట్రీ వరకు, మెగా ఫ్యాన్స్ వరకు అలా చాప కింద నీరులా కొనసాగుతూ వచ్చింది. నెమ్మదిగా మెగా ఫ్యాన్స్ అనే మాట పక్కన పెట్టి నా అభిమానులు, నా ఆర్మీ అనడం మొదలుపెట్టాడు అల్లు అర్జున్. నా ఆర్మీ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. దీంతో ఫ్యాన్ వార్ అనేది క్లియర్ కట్ గా బయటపడిపోయింది. అదే వార్ కొనసాగిస్తూనే పుష్పతో సింగిల్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ నేషనల్ స్టార్ అయిపోయాడు. తన ఆర్మీని పదే మెచ్చుకుంటూ మెగా అనే పదం ఉచ్చరించకుండా తన సినిమా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు. తెలుగు సినిమా చరిత్రలో అప్పటి వరకు ఏ హీరోకి సాధ్యం కాని జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకుని మరొక 4 మెట్లు పైకెక్కాడు. ఈ సందర్భంలో కూడా ఎక్కడ మెగా అనే మాట వినబడలేదు. फिल्म पुष्पा के लिए सर्वश्रेष्ठ अभिनेता का पुरस्कार ग्रहण कर रहे हैं श्री अल्लू अर्जुन. पुष्पा, Allu Arjun for an intense, charismatic performance of an underdog challenging an entire corrupt system. ఇక్కడ దాకా బన్నీ వర్సెస్ పవన్ వివాదం. ఇంకా చెప్పాలంటే మెగా వర్సెస్ అల్లు వార్ కేవలం సినిమా వరకే పరిమితమైంది. కానీ ఎప్పుడైతే 2024 ఏపీ ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ నంద్యాలలో ప్రచారానికి వచ్చాడో ఆ క్షణం నుంచి కథ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా ఒక లెక్క, అప్పటి నుంచి ఒక లెక్క. నంద్యాల అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న శిల్పా రవిచంద్ర కిషోర్కి మద్దతుగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడం పవన్ అభిమానులకే కాదు జనసేన కార్యకర్తలకు కూడా పెద్ద షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ చూడటానికి వేల సంఖ్యలో జనం రావడం, తన భార్య స్నేహితుడి కోసం వచ్చానని, తనకు నచ్చిన వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళతానని బన్నీ చెప్పడం రాజకీయంగా మరింత వేడి పుట్టించింది. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. ఆ వెంటనే జనసేన నుంచి ఇటు పవన్ ఫ్యాన్స్ నుంచి అతనిపై మరింత దాడి పెరిగింది. అల్లు ఆర్మీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఒకవైపు జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ కూటమితో కలిసి పనిచేస్తుంటే, మరోవైపు అదే జగన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం అప్పట్లో టాక్ ఆఫ్ ద పాలిటిక్స్గా మారిపోయింది. మొత్తానికి సినిమా వరకు పరిమితమైన యుద్ధం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఎన్నికలు అయిపోయాయి. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఓడిపోయాడు. పవన్ పంతం నెగ్గింది. జగన్ పార్టీ దారుణమైన ఓటమితో అధికారాన్ని కోల్పోయింది. కానీ అల్లు మెగా వార్ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. అది కాస్త ముదిరి పుష్ప 2 రిలీజ్ సమయానికి పాకాన పడింది.
పుష్ప క్రేజ్ దేశవ్యాప్తంగా ఒక మానియాలో సాగుతున్న సమయంలో కూడా బన్నీ ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ మెగా ఫ్యామిలీ హీరోల ఊసు ఎత్తలేదు. ఆ మాటకొస్తే తన ఆర్మీ గురించి పదే పదే మాట్లాడుతూ వాళ్ళు తప్ప ఇంకెవ్వరి సపోర్ట్ తనకు అవసరం లేదు అన్నట్టే సాగిపోయాడు. భారతదేశ సినిమా చరిత్రలో రికార్డులు మొత్తం తిరగరాస్తుందనే హైప్ సినిమాకు వచ్చినా పుష్పరాజ్ ఎక్కడా భయపడలేదు. సోలోగానే కొట్టాలని ఫిక్స్ అయిపోయాడు. ఏది వచ్చినా తనకు తానుగానే సాధించుకోవాలి అనుకున్నాడు. 3 ఏళ్లు కష్టపడిన ఇంత భారీ ప్రాజెక్టులో ఎక్కడా ప్రమోషన్ వేదికపై ఒక్క మెగా హీరో కూడా కనిపించలేదు. కనీసం వాళ్ళ పేరు కూడా వినపడలేదు. ఇదంతా పుష్పరాజ్ కావాలని ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నాడని అందరికీ అర్థమైంది. సినిమా మధ్యలో సుకుమార్తో గొడవ అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత దేవిశ్రీతో గొడవ అని మరో వివాదం తెర మీదకు వచ్చింది. తన విషయంలో నిర్మాతలు ఇబ్బంది పెట్టారని దేవి బహిరంగ వేదిక మీదే చెప్పాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా ఇంత జరుగుతున్నా సరే బన్నీ ఒంటరిగానే డీల్ చేశాడు. సుకుమార్ను కౌగిలించుకున్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొత్తంగా సినిమానైతే హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. పుష్ప 2 రిలీజ్ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ స్టంట్ నడిచింది. సినిమా వేస్తున్న థియేటర్ల ముందు జగన్, అల్లు అర్జున్ ఫోటోలతో వెలిసిన ఫ్లెక్సీలు, కటౌట్లు పూర్తి రాజకీయ వాతావరణాన్ని తలపించాయి. వైసీపీ పూర్తిగా పుష్పను ఓన్ చేసుకున్న విషయం అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమైపోయింది. మొత్తానికి భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ అయింది. ఈసారి సినిమా రిజల్ట్ కోసం ఫ్యాన్స్ కంటే పొలిటికల్ సర్కిల్స్ ఎక్కువగా ఆతృతగా ఎదురు చూశాయి. మరోపక్క నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం అంటూ మెగా ఫ్యాన్స్, జన సైనికులు, పవన్ ఫ్యాన్స్ కట్టగట్టుకుని ఎదురుదాడి చేశారు. హెచ్చరికలు జారీ చేశారు. టికెట్ రేట్లు అన్యాయంగా పెంచారన్న వాదన కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. థియేటర్ దగ్గర ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోతే ప్రత్యర్థులు దాన్ని నెగిటివ్గా ప్రచారం చేద్దామని చూసినా సరే పుష్పరాజ్ తన మంచి మనసుతో ఆ విషాదాన్ని కూడా దాటేశారు. ఇన్ని అడ్డంకులను దాటుకుని December 5 పుష్ప రూల్ చేశాడు. ఇది వైల్డ్ ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ అని అభిమానులు కాలరెగరేశారు. ఈ విజయాన్ని వైసీపీ కూడా సెలబ్రేట్ చేసుకుంది. తొలి రోజు కలెక్షన్ల విషయంలో పుష్ప 2 ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నింటినీ కూడా చెరిపేసింది. మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ అభిమానులకు, జనసేనకు ఎదురెళ్ళి పుష్పరాజ్ ఒక్కడే నిలబడ్డాడు. బాస్ ఎవడు, నాకు నేనే బాస్ వంటి డైలాగులు సినిమాలో చెప్పి తన ఆర్మీకి ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చేశాడు. ఇది ఇప్పటితో ఆగేది కాదు అన్నట్టుగా పుష్పరాజ్ పార్ట్ 3 కూడా బ్యాలెన్స్ ఉందని చెప్పేశాడు. ఈ విషయాన్ని చూసి, కలెక్షన్స్ నంబర్లు చూసి మెగా ఫ్యాన్స్ దాదాపు సైలెంట్ అయిపోయారు. పీకే ఫ్యాన్స్ సైలెంట్ గా వెళ్ళి సినిమా చూసి వచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో పుష్పరాజ్ మీద దాడి తగ్గిపోయింది. కానీ మెగా వర్సెస్ అల్లు అనే టైటిల్తో ఒక అగాధం మాత్రం అలాగే మిగిలిపోయింది. టాలీవుడ్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని చక్కదిద్దడానికి ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి పేరు చెబుతారు. ఇప్పుడు వార్ జరుగుతున్నదే మెగా శిబిరంలో. అలాంటప్పుడు దీన్ని చక్కదిద్దేదెవరు? ఈ బాధ్యత కూడా చిరంజీవే తీసుకుంటారా? లేక ఆయన కూడా మెగా వర్సెస్ అల్లు వివాదాన్ని బావ అల్లు అరవింద్ లాగే ఏమీ తెలియనట్టు అలా చూస్తూ వదిలేస్తారా? చిరంజీవి కొడుకు నటించిన సినిమా ఆస్కార్ను గెలుచుకుంటే అల్లు వారి అబ్బాయి ఏకంగా ఇండియా బాక్స్ ఆఫీస్నే రూల్ చేశాడు. ఏదైనా మన కుటుంబమే అని వీళ్ళంతా మళ్ళీ భుజాల మీద చేతులేసుకొని గ్రూప్ ఫోటో దిగుతారా? లేక రాజకీయ రంగును అలాగే పెంచి పోషిస్తూ పుష్పరాజ్ తన బ్రాండ్ వాల్యూ మరింత పెంచుకునే పనిలో ఒక్కడిగా సాగిపోతాడా అనేది భవిష్యత్తే తేల్చాలి. పొలిటికల్ పుష్పరాజ్. ఇది ఈ వారం పొలిటికల్ కామెంట్. నెక్స్ట్ వీక్ మరో కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్. చెప్పను బ్రదర్, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం, సినిమాల కంటే.